Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్కి అమెరికా ప్రాధాన్య హోదాను రద్దు చేసింది. దీని గురించి దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్లో చదువుకుంటాము. అలాగే ట్రేడ్ అన్న కాన్సెప్ట్లో కూడా చదువుకుంటాము. అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ భారత్ మరియు టర్కీకి ప్రాధాన్య వాణిజ్య హోదాను రద్దు చేయటానికి నిర్ణయించారు. దీనికి కారణంగా ఏం చెప్పారు? భారత్లో అమ్మేటటువంటి మన దేశ ఉత్పత్తులు అంటే అమెరికా ఉత్పత్తులకు కూడా సమానమైన సమర్థనీయమైనటువంటి మార్కెట్ని అందుబాటులోకి తీసుకురావటానికి భారత్ నుంచి స్పష్టమైన హామీ మాకు లభించలేదు. అందువల్లే ప్రాధాన్య వాణిజ్య హోదాను రద్దు చేయడానికి నిర్ణయించాను అనేసి ట్రంప్ చెప్పడం జరిగింది. భారత్ ఏం చెప్తోంది? మేము WTO యొక్క నిబంధనల్ని అనుసరించే సుంకాలు విధిస్తున్నాము అనేసి చెప్తోంది. 1976 నుంచి అమెరికా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి GSP ప్రాధాన్యతల సాధారణ వ్యవస్థ అంటాము. ఈ GSP కింద 3700 వస్తువుల మీద దిగుమతి సుంకం చెల్లించనక్కర్లేదు మనం. ఇందులో భారత్ నుంచి 1900 ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటోంది. 2017లో మన భారతదేశం $5.7 బిలియన్ ఎగుమతులు చేసి మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ ప్రత్యేక వాణిజ్య హోదాను రద్దు చేస్తే ఈ హోదా రద్దు అనేది ఇప్పుడే అమల్లోకి రాదు. నిబంధనల ప్రకారం అమెరికా కాంగ్రెస్ భారత ప్రభుత్వానికి వెల్లడించిన 60 రోజుల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కానీ ఈ ప్రాధాన్య వాణిజ్య హోదాను రద్దు చేయటం వల్ల మన దేశానికి పెద్దగా నష్టం వాటిల్లదు. 2017లో మన ఎగుమతులు $5.7 బిలియన్ మేర ఉంటే అందులో $190 మిలియన్ ఉత్పత్తులు మాత్రమే ఈ GSP కిందికి ప్రాధాన్య వాణిజ్య హోదా కిందికి వర్తిస్తాయి. కాబట్టి మనకు పెద్దగా నష్టం అనేది ఉండదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి HL2M టోకమాక్ ఈ పరికరం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. చైనా కృత్రిమ సూర్యుడిని ఆవిష్కరించడం కోసం HL2M టోకమాక్ అనేటటువంటి ఒక పరికర నిర్మాణాన్ని పూర్తి చేయబోతోంది. సూర్యుడు మరియు ఇతర నక్షత్రాల్లో న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్రక సంలీనము అంటాము. ఈ కేంద్రక సంలీనం అనే ప్రక్రియ ద్వారా శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ HL2M టోకమాక్లో కూడా ఇదే విధానాన్ని రూపొందిస్తున్నారు. చైనా రూపొందించేటటువంటి ఈ పరికరంలో అయాన్ ఉష్ణోగ్రత అన్నది 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అదే సూర్యుడి కేంద్రకం వద్ద అయితే 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అనేసి చెప్పారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాలుష్య పూరిత నగరాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 15 భారతదేశంలోనే ఉన్నాయి. ఈ జాబితాలో కూడా తొలి స్థానంలో గురుగ్రామ్. దీని పేరు ఇంతకుముందు గురుగావ్ అనేసి ఉండేది, దాన్ని గురుగ్రామ్గా మార్చడం జరిగింది. ఇది మొదటి స్థానంలో ఉంటే 11వ స్థానంలో ఢిల్లీ ఉంది. 14వ స్థానంలో వారణాసి, 16వ స్థానంలో ఆగ్రా అనేవి ఉన్నాయి. ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా పరిశ్రమలు, గృహాలు, కార్లు, ట్రక్కుల నుంచి వెలువడే ఉద్గారాలు. 2.5 PM కాలుష్య కణాల సగటు 2018లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. PM పర్టికులేట్ మ్యాటర్, సస్పెండెడ్ పర్టికులేట్ మ్యాటర్ అంటాం మనం. ఇందులో 2.5, 10, 1 ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఇక్కడ 2.5 పర్టికులేట్ మ్యాటర్ యొక్క కాలుష్య కణాల సగటును ఇచ్చారు. గురుగ్రామ్లో 2.5 PM కాలుష్య కణాల యొక్క సగటు 135.8గా ఉంది. ఢిల్లీలో 113.5గా ఉంది. నోయిడాలో 123.6, ఆగ్రాలో 104.8, వారణాసిలో 105.3 ఇలా ఉన్నాయి. అలాగే వాయు కాలుష్య ప్రభావంతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య 70 లక్షలుగా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్కి సంబంధించింది.
దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది పండ్ల ఉత్పత్తిలో పురోగతి సాధిస్తోంది. దేశంలో ఇంతకుముందు మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతులు మహారాష్ట్రీయుల కంటే తక్కువ విస్తీర్ణంలో పండ్ల తోటలు వేసినా కూడా వాటికి మించి దిగుబడిని సాధిస్తున్నారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2016-17లో రాష్ట్రంలో ఒక హెక్టారు ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకరాలు. ఒక హెక్టార్కి సగటున 3540 కేజీల ధాన్యం దిగుబడి వచ్చింది. ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పంజాబ్ ఉంది. ఇందులో హెక్టార్కి 3998 కేజీల ధాన్యం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 3540 కేజీల ధాన్యం వస్తుంది. పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత 29.77 లక్షల టన్నుల మేర పెరిగింది. వరి సాగు విస్తీర్ణం గత 3 ఏళ్లతో చూసుకుంటే రాష్ట్రంలో తగ్గుతూ వస్తోంది. పప్పు దినుసుల సగటు దిగుబడి కూడా తగ్గుతూ వస్తోంది. మొత్తం ఆహార ధాన్యాల సగటు దిగుబడి కూడా 2014-15లో 2648 కేజీలుంటే తర్వాత సంవత్సరాల్లో 2571, 2611 ఇలా తగ్గుతోంది. నూనె గింజల సగటు దిగుబడులు కూడా తగ్గుతున్నాయి. ఎరువుల వినియోగం కూడా తగ్గుతోంది. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిలో మాత్రం మంచి వృద్ధి అనేది వస్తోంది. పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. కూరగాయల ఉత్పత్తి కూడా మెరుగవుతూ వస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జైషే మహమ్మద్ మీద పాకిస్తాన్ చర్యలు తీసుకుంది దాని గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి ముఠాల్ని నియంత్రించాలని పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరుగుతోంది. దానివల్ల జైషే మహమ్మద్ ఉగ్ర ముఠా నాయకుడైనటువంటి మసూద్ అజార్, అతని యొక్క సోదరుడు రవూఫ్, అలాగే అతని కుమారుణ్ణి పాకిస్తాన్లో అధికారులు అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థల మీద పాకిస్తాన్ చేపట్టిన చర్యల్లో భాగంగా 44 మంది ఉగ్రవాదుల్ని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే భారత అధికారులు ఆ ఉగ్రవాదులకి భద్రత కల్పించేందుకు పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ప్రయత్నం కూడా ఇది అయి ఉంటుంది అనేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ అధికారులు హఫీజ్ సయీద్ నడుపుతున్నటువంటి జమాత్ ఉద్ దావా, దాని యొక్క చారిటీ విభాగమైనటువంటి ఫలాహ్ ఈ ఇన్సానియత్ ఫౌండేషన్ల మీద 24 గంటల్లో నిషేధం విధిస్తాము అనేసి చెప్పారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫోర్బ్స్ జాబితా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులతో ఫోర్బ్స్ ఒక జాబితాను విడుదల చేసింది. అందులో 2019 ఫిబ్రవరి నాటికి మారకపు రేట్లు, షేర్ల ధరలు ఆధారంగా నికర సంపదను లెక్కించింది. ఇందులో అమెజాన్ అధినేత అయినటువంటి జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో ఉన్నారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడైనటువంటి మార్క్ జూకర్బర్గ్ 8వ స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ 13వ ర్యాంకులో ఉన్నారు. ముఖేష్ అంబానీ 2017లో 37వ స్థానంలో ఉంటే 2018లో 19వ స్థానానికి వచ్చారు. 2019లో 13వ స్థానానికి వచ్చారు. ఈ ఫోర్బ్స్ జాబితాలో ఉన్నటువంటి మొదటి 100 ర్యాంకుల్లో 4 మాత్రమే భారతీయులు ఉన్నారు. వాళ్ళలో ముఖేష్ అంబానీ, అలాగే విప్రో చైర్మన్ అయినటువంటి అజిమ్ ప్రేమ్జీ, ఈయన 36వ ర్యాంకులో ఉన్నారు. తర్వాత హెచ్సిఎల్ వ్యవస్థాపకుడైనటువంటి శివ్ నాడార్, ఈయన 82వ ర్యాంకులో ఉన్నారు. ఆర్సెల్లస్ మిట్టల్, దాని యొక్క సీఈఓ అయినటువంటి లక్ష్మీ మిట్టల్ 91వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో తెలుగు వాళ్ళు కూడా 4 ఉన్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకుడైనటువంటి మురళీ దివి, ఇతను 645వ స్థానంలో ఉన్నారు. అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడైనటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన 804వ ర్యాంకులో ఉన్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థాపకుడైనటువంటి పిపి రెడ్డి, ఈయన 1008వ ర్యాంకులో ఉన్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి అయినటువంటి పివి కృష్ణారెడ్డి, ఈయన 1057వ ర్యాంకుతో ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సింగరేణిలో 100% విద్యుత్ ఉత్పత్తితో కొత్త రికార్డు సాధించింది. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇండియాస్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామం వద్దున్నటువంటి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం. ఇది ఫిబ్రవరిలో 100% విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ఈ సింగరేణి విద్యుత్ కేంద్రంలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల 2 ప్లాంట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 100% విద్యుత్ ఉత్పత్తి సాధిస్తున్నటువంటి కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రాష్ట్రాల వారీగా చూస్తే ఒడిషా ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఓపీజీసీ ఇది 83.93% ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉంటే సింగరేణి 80.22%తో రెండవ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర జెన్కో 77.28%తో మూడవ స్థానంలో ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి విద్యుత్ కేంద్రం 5వ స్థానంలో నిలిచింది. 2018-19లో వార్షిక మరమ్మతుల కోసం 40 రోజుల పాటు కార్యకలాపాలు ఆపివేయడంతో 2017-18 స్థాయిలో ఉత్పత్తులు అనేవి జరగలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. రాష్ట్ర విభజన తర్వాత ఆహార పంటల సాగు, మాంసం, పాల ఉత్పత్తిలో తెలంగాణ మంచి పురోగతి సాధిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం తెలంగాణ వ్యవసాయ పరంగా ముందంజలో ఉంది. పత్తి, చెరకు వీటిని మినహాయించి మిగిలిన అన్ని విషయాల్లో కూడా సానుకూలంగానే ఉంది. మాంసం ఉత్పత్తి అనేది ఏటా పెరుగుతోంది, పాల ఉత్పత్తి పెరుగుతోంది. ఆహార ధాన్యాలు మనం చూసుకుంటే ఎంత విస్తీర్ణంలో ఎంత దిగుబడి ఉంది అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే వరి, పప్పు దినుసులు, పత్తి, కూరగాయలు, పండ్లు మరియు తృణధాన్యాలు. సగటు దిగుబడి విషయంలో తెలంగాణ అన్నది పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, దీని తర్వాత 4వ స్థానంలో తెలంగాణ అనేది ఉంది. నూనె గింజల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి రెట్టింపు స్థాయిలో నూనె గింజల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతోంది. చెరకు సాగు విస్తీర్ణం మాత్రం తగ్గుతోంది, దిగుబడి కూడా తగ్గుతోంది. ఈ గణాంకాలని మనం ఒక్కసారి చూసుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రపంచ వారసత్వ ప్రాంతాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఆర్ట్ అండ్ కల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రపంచ వారసత్వ ప్రాంతాన్ని యునెస్కో గుర్తిస్తుంది. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది కల్చరల్గా కానీ, హిస్టారికల్గా కానీ, సైంటిఫిక్గా కానీ, ఇంకే ఫామ్లో అయినా కానీ ఒక ఏరియాని గుర్తించి దానికి ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపునిస్తారు. 2019 సంవత్సరానికి గాను తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఇది ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితాలో స్థానం పొందేలాగా కేంద్రం కృషి చేస్తోంది. ఓరుగల్లును ఏలినటువంటి కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం ఈ రామప్ప దేవాలయం. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీన్ని చెక్కినటువంటి ప్రధాన శిల్పి అయినటువంటి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడ విశేషం. ఈ పేరుకు శివుని పేరును కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు. విష్ణు అవతారమైనటువంటి రాముడు మరియు శివుడు ఇద్దరూ కలిసి ప్రధాన దైవంగా ఉన్నటువంటి ఆలయం ఇది. ఈ దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది. ఈ ఇటుకలు నీటి మీద తేలేంత తేలికైనవి అని కూడా చెప్తారు. రామప్ప దేవాలయంలోని శిల్పకళకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితాలో ఈ రామప్ప దేవాలయాన్ని స్థానం పొందేలాగా చేయాలి అని చెప్పేసి కేంద్రం కృషి చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యుత్ బస్సుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా
సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ అయినటువంటి ఒలెక్ట్రా BYD నుంచి తెలంగాణ ఆర్టీసీకి 40 విద్యుత్ బస్సుల్ని అందించారు. 12 మీటర్ల పొడవున్నటువంటి 40 విద్యుత్ బస్సుల్ని హైదరాబాద్లో ఉన్నటువంటి మియాపూర్ కంటోన్మెంట్ డిపోలలో ప్రవేశపెట్టారు. ఈ బస్సులలో AC, వైఫై, రేడియో సిస్టంతో పాటు అధునాతన సాంకేతికతతో ఈ బస్సుల్ని రూపొందించాము అనేసి ఒలెక్ట్రా BYD సంస్థ తెలిపింది. ఇందులో పూర్తి స్థాయి ఛార్జింగ్ కావటానికి 4.5 గంటలు పడుతుంది. ఈ ఛార్జింగ్తో ఈ బస్సు 340 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ విద్యుత్ బస్సుల్ని కొనుగోలు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల్లో ఓట్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఓటర్గా నమోదు కావాలి అంటే ఫామ్ 6తోనూ, జాబితా నుంచి పేరు తొలగించాలన్నా, ఎవరి పేరైనా ఓటర్ల జాబితాలో ఉండడం మీద అభ్యంతరం తెలపాలన్నా కూడా ఫామ్ 7తోనూ దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్తో ఈ దరఖాస్తులు చేసుకునేలాగా ప్రజలకు వెసులుబాటు కల్పించేందుకు ఎన్నికల సంఘం నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో నిర్ణీత ఫారాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు, కొందరు వ్యక్తులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ ప్రత్యర్థుల ఓట్లని గల్లంతు చేసేందుకు వాళ్ళ మీద ఫారం 7 ఈ దరఖాస్తులు చేస్తున్నారు. వీటిపైన ఫిర్యాదులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఓట్ల తొలగింపు కోసం జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు, నకిలీ దరఖాస్తుల మీద నమోదైనటువంటి కేసుల వివరాలు ఇవి. మొత్తం ఓట్ల తొలగింపు కోసం జిల్లాల వారీగా వచ్చినటువంటి దరఖాస్తులు 8,72,089. వీటిలో మొత్తం కేసులు వచ్చేసి 232. గుంటూరు మరియు చిత్తూరులలో ఈ ఓట్ల తొలగింపు కోసం వచ్చినటువంటి దరఖాస్తులు 1,00,000కు దాటాయి. ఓట్ల నమోదు, తొలగింపు కోసం వచ్చినటువంటి దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ఈ నెల 7 లోపల పూర్తి చేయాలి అనేసి ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. అయితే ఇలా దురుద్దేశపూరితంగా భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు దరఖాస్తులు పెడుతుండడంతో వాటి యొక్క పరిశీలన అనేది పెద్ద సమస్యగా మారింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్సకు డ్రోన్ల వినియోగం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రికి వెళ్ళేలోపు ఆ ప్రమాద క్షతగాత్రుల యొక్క రక్తస్రావాన్ని నిలిపివేయగలిగితే దాదాపుగా వాళ్ళ ప్రాణాలు కాపాడవచ్చు. దీనికోసం సత్వర రక్తస్రావ నియంత్రణ ఈ సత్వర రక్తస్రావ నియంత్రణ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికోసం ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యవసర ప్రథమ చికిత్స మీద దాదాపు 1000 మందికి శిక్షణ ఇచ్చారు. అత్యధిక సమయం రోడ్ల మీద గడిపే వారినే ఇందుకోసం ఎంచుకున్నారు. పోలీసులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, వైద్యులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఉపాధ్యాయులు, అలాగే రోడ్డున ఆనుకొని ఉన్నటువంటి నివాసితులు, దుకాణదారులు, టోల్ ప్లాజా సిబ్బంది, ఇలాంటి వాళ్ళందరికీ కూడా రోడ్డు ప్రమాద క్షతగాత్రులకి అత్యవసరంగా రక్తస్రావాన్ని ఆపివేయడం మీద శిక్షణ అనేది ఇచ్చింది. మొత్తం ప్రమాదాల్లో దాదాపు 40% మరణాలని రక్తస్రావాన్ని అరికట్టడం ద్వారా సులువుగా ఆపవచ్చు. ఒక అంబులెన్స్ ప్రమాద స్థలానికి చేరుకోవడానికి కనీసం 15 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. ఈలోపు తీవ్రంగా రక్తస్రావమై ఆసుపత్రికి చేరేలోగా మృతి చెందే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తస్రావాన్ని ఎలా అరికట్టాలో శిక్షణనిచ్చారు. ప్రమాద స్థలంలో అత్యవసర ప్రాథమిక చికిత్స కొనసాగుతున్న సమయంలోనే డ్రోన్ల ద్వారా ప్రాథమిక చికిత్సకు సంబంధించిన సామాగ్రిని పంపిస్తారు. ఇదంతా జరిగేలోపే 108 అంబులెన్స్ అనేది ఘటనా స్థలానికి చేరుకుంటుంది. స్వచ్ఛంద సేవకుల వద్ద ఉన్నటువంటి కిట్లోని వస్తువులు సరిపోవు అనేసి గ్రహిస్తే GVK-EMIRకి ఫోన్ చేస్తే వెంటనే ఆ ప్రదేశం నమోదవుతుంది. అక్కడికి అవసరమైనటువంటి వైద్య పరికరాల్ని డ్రోన్ ద్వారా పంపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.